ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇప్పుడు మనమైతే బీట్రూట్తో చక్రాలు అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ఎన్ని తిన్నా సరే అసలు బోర్ కొట్టదు, అలానే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు ఏ పిండితో చేసుకుంటాం, ఎలా ఏంటి అనేది మొత్తం కూడా చూసేయండి. బియ్యం పిండి 1 కప్ అయితే తీసుకోవాలి, ఫుల్ కప్పు. 3/4 కప్పు పుట్నాలు అయితే తీసుకొని చిన్న జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే 3/4 కప్పు పిండి రెడీ అయిపోయి ఉంటుంది. దీంట్లో వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు 1 స్పూన్ తీసుకొని, జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకొని జీలకర్రని ఇలాగ నలిపి వేసేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ ఒకటైతే తీసుకోవాలి, మీడియం సైజులో ఉన్నది. బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడు చిన్న జార్లో వేస్తే బాగా పడుతుంది అనమాట. ఈ ముక్కల్లోకి వాటర్ అయితే తీసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుంటే జ్యూస్ లాగా రెడీ అవ్వటానికి అనమాట. బీట్రూట్ని బాగా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి మొత్తాన్ని కూడా. ఇలా రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పిండిలోకి కారం కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా కలిసేటట్టు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, వాము మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ ఈ పిండిలో పోసుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి కలుపుకోవటానికి ఇంకా మంచినీళ్ళు పడతాయి అనుకుంటే ఇప్పుడు మనం బీట్రూట్ తీసుకున్న ఏదైతే ఉందో గ్లాస్ కానీ లోటా కానీ దాంట్లోనే వాటర్ పోసుకొని ఇప్పుడు ఆ నీళ్ళు అనేది దీంట్లో పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం చక్రాలకి ఎలాగైతే కలుపుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ లో బాగా మెత్తగా వచ్చేటట్టు ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. పిండి కలుపుకోవటానికి తీసుకునే ముందే 2 పిండిలు కూడా బాగా జల్లించి తీసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. అలానే పిండి కూడా బాగా స్మూత్ గా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మాత్రమే దీంట్లోకి మొత్తం కూడా మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఇలా ఆయిల్లో దూసుకోవాలి. గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్ లోనే ఉండాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా ఆయిల్లో బబుల్స్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడే రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా కూడా అలా మొత్తం కూడా బబుల్స్ పోయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే పిండి కూడా బాగా స్మూత్ గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు అలాగా దాంట్లో పెట్టి దూసేటప్పుడే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. గట్టిగా వస్తుంది అంటే ఖచ్చితంగా గట్టిగా ఉన్నట్టే. అలా ఉన్నా సరే క్రిస్పీగా రావన్నమాట, కొంచెం కటుగ్గా అనిపిస్తాయి. అలా రాకుండా మంచిగా క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అవుతూ కరెక్ట్గా చేస్తేనే ఇవి క్రిస్పీగా బాగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా తయారు చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి ఎన్నైనా తినొచ్చు. అలానే బీట్రూట్తో చాలా హెల్దీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతుండండి.